గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024 రిలీజ్ అయింది. దీన్ని రిలీజ్ చేసే సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్. ఇది ప్రతి సంవత్సరం ఈ ఇండెక్స్ రిలీజ్ అవుతుంది. మొత్తం 163 దేశాల్లో 1000 సిటీస్ సంబంధించిన డేటా రిలీజ్ చేశారు. అయితే మొత్తం సిటీస్ ఎలా ఉన్నాయి అనే దాని మీద ర్యాంకింగ్స్ వేస్తారు. కొన్ని కేటగిరీస్ ప్రాతిపదికగా తీసుకుంటారనమాట. ఎకనామిక్స్, హ్యూమన్ క్యాపిటల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎన్విరాన్మెంట్, గవర్నెన్స్, ఈ 5 కేటగిరీస్ను తీసుకుని చేస్తారు. అంటే ఆ సిటీలో ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, హ్యూమన్ క్యాపిటల్ మానవ వనరులు ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అక్కడ జీవన నాణ్యత ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ అక్కడ ఎన్విరాన్మెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గవర్నెన్స్ అక్కడ పరిపాలన ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారనమాట. ఎకనామిక్స్కి 30%, హ్యూమన్ క్యాపిటల్కి 25%, క్వాలిటీ ఆఫ్ లైఫ్కి 25%, ఎన్విరాన్మెంట్కి 10%, గవర్నెన్స్కి 10% మార్కులు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని సిటీస్కి ర్యాంకింగ్ ఇస్తారు. ప్రపంచంలో ఈ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఫస్ట్ వచ్చిన సిటీ ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ తర్వాత లండన్, శాన్ జోస్, టోక్యో, ప్యారిస్, సియాటిల్, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, మెల్బోర్న్ మరియు జ్యూరిచ్, ఇవన్నీ వరుసగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ టాప్ సిటీస్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో. భారతదేశానికి వచ్చేసరికి ఈ 1000 సిటీస్లో మనం కనుక చూసుకుంటే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రిలీజ్ చేసే ఈ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఇండియాలో టాప్లో ఉంది ఢిల్లీ. ఈ 1000 సిటీస్లో 350 ర్యాంక్తో ఢిల్లీ ఉందన్నమాట. 1000 ర్యాంక్, మొత్తం 1000 సిటీస్లో లాస్ట్ ర్యాంక్ సుల్తాన్పూర్, ఉత్తరప్రదేశ్ అనమాట. దీనికి 1000 ర్యాంక్ వచ్చింది. భారతదేశంలో మనం గమనిస్తే బెంగళూరు ర్యాంక్ 411, ముంబై ర్యాంక్ 427, చెన్నై 472, కొచ్చి 521, కోల్కతా 528, పూణే 534, త్రిశూర్ 550, హైదరాబాద్ 564, కోళికోడ్ 580. మనం కనుక భారతదేశం సిటీస్ గమనిస్తే నార్త్ ఇండియన్ సిటీస్ కన్నా సౌత్ ఇండియన్ సిటీస్కే బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే. సిటీస్లో లివబిలిటీ, అట్రాక్టివ్నెస్ దీన్ని బట్టే కదా మైగ్రేటరీ ప్యాటర్న్స్ అనేది జరిగేది. సో ఈ ప్రస్తుతానికైతే ముంబై, ఢిల్లీ, బెంగళూరు కంటే కూడా కొచ్చి, త్రిశూర్కే అట్రాక్షన్, లివబిలిటీ ఎక్కువగా ఉన్నాయంట. సిటీస్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన నాణ్యత అంటే వెల్ బీయింగ్, హెల్త్ అవుట్కమ్స్, ఇతర ఎమ్యూనిటీస్ ఇవన్నీ చూసుకుంటే కనుక మనం బాంబే అనేది చాలా తక్కువలో ఉంది. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్లో బాంబేలో క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఓన్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకుంటే బాంబే 915 ర్యాంకు, అదే ఢిల్లీ అయితే 838 ర్యాంకు, బెంగళూరు 847 ర్యాంకు, హైదరాబాద్ 882 ర్యాంక్, 882 ర్యాంక్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండియాలో పెద్ద పెద్ద సిటీస్లో అసలు బాగాలేదు. అదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకుంటే ఈ పెద్ద పెద్ద సిటీస్ కన్నా కేరళలోని కొచ్చి, త్రిశూర్ ఈ పట్టణాలే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఈ మొత్తం గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో ఇన్ఫ్లేషన్ కానీ, కోవిడ్ తర్వాత రకరకాల మార్పులు కానీ, వీటన్నిటి ప్రభావం కూడా చాలా ఉందని చెప్పి ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ చెప్పింది.